హెయిర్ కేర్ విషయంలో మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి, చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణమవుతాయని మీకు తెలుసా? సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు స్కిన్ కి సన్ స్క్రీన్ రాస్తాం. మరి హెయిర్ కి ఏం చేయాలో తెలుసా? ఏం చేయకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుందో తెలుసా? స్కిన్ కి మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ ఉన్నట్టే హెయిర్ కి కూడా మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అనేది ఉంటుందన్న విషయం మీకు తెలుసా? పడుకునేటప్పుడు లూజ్ హెయిర్ తో పడుకుంటున్నారా? పోనీ హెయిర్ ని టైట్ గా టై చేసుకొని పడుకుంటున్నారా? రెండిటి వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుందన్న విషయం మీకు తెలుసా? హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే యూజ్ చేసేస్తున్నాము కాబట్టి మా హెయిర్ డ్యామేజ్ అవ్వదు, సరిపోతుందిలే ఇది అనుకుంటున్నారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీ డైలీ లైఫ్ లో, మీ హెయిర్ కేర్ విషయంలో మీరు చేస్తున్నారంటే కొన్నాళ్లలో మీ జుట్టు మొత్తం మీ చేతిలో ఉండకుండా పోతుంది. నేను ఒక కొత్త డాక్టర్ని కాదు, పాత పేషెంట్ని. 3 years నుంచి చాలా హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడి చాలా సర్వేలు చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాను అన్నట్టు ఫైనల్లీ బేసిక్ హెయిర్ కేర్లో నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, నా హెయిర్ అసలు ఎందుకు ఊడిపోతుంది, ఇవన్నీ తెలుసుకొని నేను ఒక వీడియోలో మీకు అందించడానికైతే మీ ముందుకు వచ్చేసాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్టివ్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక షాపింగ్ అప్డేట్ కానీ లేదంటే ఒక ఎంటర్టైనింగ్ బ్లాగ్ కానీ ఇటువంటివి ఏమీ చేయట్లేదు. ఒక ప్రొడక్టివ్ వీడియోని నేను మీ ముందుకి ఈరోజు తీసుకురాబోతున్నాను. మీలో చాలా మందికి ఈ వీడియో ఖచ్చితంగా అవసరం అయ్యే ఉంటుంది. ఒక షాపింగ్ వీడియో నేను షేర్ చేయకపోతే ఈరోజు ఈ ప్లేస్లో కాకపోయినా మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంకొక ప్లేస్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మహా అయితే కాస్త ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, లేదంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంతకు మించి మనం నష్టపోయేది ఏమీ ఉండదు. కానీ మీలో చాలామంది ఈ విషయంలో వర్రీ అవుతూనే ఉంటారు. అసలు సోదేంటి విషయం చెప్పకుండా అనుకుంటున్నారా? సో ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ థంబ్నైల్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. హెయిర్ కేర్ కోసం మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న హెయిర్ కేర్ మిస్టేక్స్ వల్ల ఎంత పెద్దగా హెయిర్ లాస్ ఇంకా హెయిర్ డ్యామేజ్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా? సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కొత్త డాక్టర్గా కాదు, పాత పేషెంట్గా, హెయిర్ ఫాల్ విషయంలో ఒక పాత పేషెంట్గా నేను మీతో మాట్లాడడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. నేను చేసిన ఈ హెయిర్ కేర్ మిస్టేక్స్ దయచేసి మీరెవరూ చేయొద్దు. సో ఇది చేయటం వల్ల మనం మళ్ళీ ఆ హెయిర్ని తిరిగి పొందడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? సో ఇవి తిరిగి పొందడానికి ఎంత టైం పడుతుంది అనేది పక్కన పెట్టండి. అసలు మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దేని కారణంగా మన హెయిర్ ఇంత డ్యామేజ్ అవుతుంది, ఈ సర్వే చేసి తెలుసుకోవడానికే నాకు 2.5 years పట్టింది. ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉండేదో ఒక 2 years బ్యాక్ చూడండి, అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో నేను పాత వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2 years బ్యాక్ నా హెయిర్ ఇలా ఉండేదన్నమాట. తర్వాత చూడండి మధ్యలో వచ్చేసి ఇలా నా బాల్డ్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా చూడండి ఎంత ఫ్రీజీగా అయిపోయిందో. హెయిర్ అయితే నాకు కంప్లీట్గా పల్చగా అయిపోయింది అనమాట. చాలా వాల్యూమ్ చాలా రెడ్యూస్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను హెయిర్ కేర్ ఇంకా అసలు ఏం జరిగింది, నా వల్ల ఏ మిస్టేక్ అయింది అని చెప్పి ఇలా అలా అక్కడ ఇక్కడ అన్ని సర్వేస్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న కొన్ని పాయింట్స్లో నేను చేసే ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నా హెయిర్ ఈ రేంజ్లో డ్యామేజ్ అయ్యిందా అనిపించింది నాకు. సో ఆ తప్పులు మీరు ఎవ్వరూ దయచేసి చేయొద్దు. మీ హెయిర్ని బంగారంలా భద్రపరచుకోండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. సో హెయిర్ కేర్ విషయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని బేసిక్ టిప్స్ ఏంటో అవి ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టిప్, హెయిర్ కేర్ విషయంలో మనం ఫస్ట్ పాటించాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ఆయిలింగ్. చెప్పొచ్చావులే, చాలా పెద్ద విషయం, మాకు తెలుసు అనుకుంటున్నారు కదా. సో మీకు తెలుసు అని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ మనం చేసే ఈ హెయిర్ ఆయిలింగ్లో చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. అంటే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం హెయిర్ని చాలా వరకు నష్టపోతూ ఉంటాం. ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పేవన్నీ బేసిక్ థింగ్సే చెప్తున్నా, కాకపోతే మనం వాటిల్లో ఒక పర్ఫెక్షన్ లేకుండా హాఫ్ నాలెడ్జ్తో చేసిన మిస్టేక్స్ వల్ల మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వటం కానీ హెయిర్ డ్యామేజ్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. హెయిర్ విషయంలో ఒక 2 years బ్యాక్ వరకు కూడా నేను ఎప్పుడు అంత పర్టికులర్గా కేర్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ గుడ్ హెయిర్. జెనెటికల్గా నాకు మంచి హెయిర్
ముందు నుంచే ఉందన్నమాట. బై బర్త్ నాకు హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుండేది అండ్ చాలా వాల్యూమ్ ఎక్కువ ఉండేది. సో చిన్నప్పటి నుంచి నాకు హెయిర్ విషయంలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మమ్మీకి కూడా హెయిర్ చాలా ఎక్కువ ఉండేది గ్రోత్. అండ్ థైరాయిడ్ వచ్చిన తర్వాత మమ్మీకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో బేసికల్లీ తన హెల్త్ ఇష్యూస్ గురించి పక్కన పెడితే నాకు జెనెటికల్గా హెయిర్ అనేది చాలా మంచిగా ఉండేది, కాబట్టి నాకు కేర్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్ అంతా కూడా మనం మంచిగా మసాజ్ చేసుకుని ఆ హెయిర్ ఆయిల్ అనేది లోపల రూట్స్కి పెనిట్రేట్ అయ్యేలాగా ఆయిలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకి హెయిర్ స్కాల్ప్ నుంచి కూడా మాయిశ్చర్ ఉంటుంది అనమాట, హెయిర్కి మాయిశ్చర్ ఉంటుంది. సో దీనివల్ల మన హెయిర్ అనేది స్కాల్ప్ నుంచి డ్రై అయిపోకుండా ఉంటుంది. సో డ్రై అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే పైన అంతా కూడా మనకి ప్యాచెస్ లాగా ఉండిపోతుంది అనమాట. ప్యాచెస్ లాగా ఫ్లేకీగా, అంటే పొట్టు పట్టేసినట్టు కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఉంటుంది అనమాట. సో హెయిర్ డ్యామేజ్కి అది కూడా ఫస్ట్ స్టెప్ అనమాట. సో మనం హెయిర్ ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు చక్కగా మంచిగా ఈ హెయిర్ కుదుళ్ళన్నింటికి కూడా ఆయిల్ సప్లై అయ్యేలాగా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి రూట్స్లోకి పెనిట్రేట్ అయ్యి హెయిర్ అనేది మాయిశ్చర్డ్గా ఉంటుంది. సో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, లైక్ మనది ఆయిలీ స్కిన్నే కదా, బేసిక్గా నా స్కిన్ ఆయిల్, దాని లోపల ఆయిల్స్ జనరేట్ అవుతాయి అన్నట్టుగా హెయిర్ పైన కూడా నాకు స్కాల్ప్ పైన కూడా ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అస్సలు అలా కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ మన బాడీలో వాటర్ కంటెంట్ ఎలాగా ఉంటుంది కదా అని వాటర్ తీసుకోవడం అయితే మానేయం కదా. సో ఖచ్చితంగా వాటర్ని బయట నుంచి కూడా ఎక్స్టర్నల్ ఇంటేక్ కూడా ఉంటుంది కదా. సో అలాగే మన హెయిర్లో ఎంత ఆయిల్ ఉన్నా మాయిశ్చర్ ఉన్నా మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా చేయటం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్. ఎక్స్టర్నల్ అప్లికేషన్ హెయిర్ నరిష్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట, వేరే రకంగా యూజ్ అవుతుంది. సో దాన్ని వేరే రకంగా యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే డౌట్, ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి అనేది. సో కొంతమందికి కొన్ని ఆయిల్స్ పడతాయండి. బేసిక్గా మన స్కిన్ టైప్ని బట్టి మన ఫేస్కి కొన్ని క్రీమ్స్ మాత్రమే సెట్ అయినట్టు, మన హెయిర్ టైప్ని బట్టి, మన స్కాల్ప్ టైప్ని బట్టి మనకి కొన్ని ఆయిల్స్ సెట్ అవుతాయి అన్నమాట. ది బెస్ట్ ఆప్షన్ అంటే మాత్రం కొంచెం ఆముదంలో కాస్తంత, అంటే 1 స్పూన్ ఆముదంలో 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కలిపి, రేషియో ఇదనమాట. సో ఇలా కలిపి మనం ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుని దాన్ని అప్లై చేసుకుంటే మనకి హెయిర్ గ్రేయింగ్ అనేది చాలా లేట్ అవుతుంది అనమాట. హెయిర్ అంత తెల్లబడిపోకుండా యూజ్ అవుతుంది. ఒకవేళ మాకు ఆముదం పడదు అనుకుంటే కనుక అలాంటి టైంలో మీరు కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ స్కిన్కి కోకోనట్ ఆయిల్ కూడా సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్, కొంతమందికి ఆలివ్ ఆయిల్ సెట్ అవుతుంది, కొంతమందికి ఇంకా వేరే బ్రాండ్స్ ఆయిల్ సెట్ అవుతాయి. ఏది మీకు సెట్ అవుతుంది అనేది చూస్ చేసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎట్ ఎనీ కాస్ట్ హెయిర్కి ఆయిలింగ్ మాత్రం ది మస్ట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెయిర్ వాష్. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే హెయిర్ ఆయిల్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అండ్ ఎన్ని అవర్స్ వరకు ఉంచాలి అనేది. జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ఆయిల్ని ఓవర్ నైట్ ఉంచితే సరిపోతుంది. అంటే ఒక 9 to 10 hours హెయిర్ పైన ఆయిల్ ఉంచితే సరిపోతుంది. అలా కాకుండా మనం ఒక 2-3 days హెయిర్ ఆయిల్ ఉంచేయటం వల్ల కూడా మన హెయిర్ అనేది పాడవుతుంది. ఎందుకు అంటే ఓవర్గా మనం ఈ టైం కన్నా మించి మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఉంచటం వల్ల కుదుళ్ళు అనేది ఆ ఆయిల్ వల్ల రూట్స్ అనేవి లూజ్ అయ్యి మనకి హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మనం ఆయిల్ అప్లై చేసేసుకున్నాం ఈరోజు నైట్, రేపు మార్నింగ్ బయటికి వెళ్ళాలి, మనం హెయిర్ వాష్ చేసుకోకుండా బయటికి వెళ్ళటం వల్ల బయట ఉన్న డస్ట్ పొల్యూషన్ వల్ల మన హెయిర్ పైన డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. కాబట్టి హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న నెక్స్ట్ డే, అంటే ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఎప్పుడు అప్లై చేసుకున్నాం, మార్నింగ్ అప్లై చేసుకుంటే ఒక 9 to 10 hours గ్యాప్ ఉంచి హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఖచ్చితంగా హెయిర్ అలాగే వాష్ చేస్తాను.
ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసి ఒక 2-3 డేస్ ఉంచి హెయిర్ వాష్ చేయడం జరగదు. అలాగే హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా కూడా హెయిర్ వాష్ చేయడం జరగదనమాట. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా క్లియర్గా నోటీస్ చేస్తాం. హెయిర్కి మీరు ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేస్తే హెయిర్ అనేది దాని టెక్స్చర్ చాలా స్మూత్గా మాయిశ్చర్డ్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఆయిల్ అప్లై చేయకుండా మీరు హెయిర్ వాష్ చేసి చూడండి, హెయిర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అంత టైం లేదు, ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్గా మేము బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1 or 2 hours అయినా సరే హెయిర్కి ఆయిల్ నుంచి దాని తర్వాత ఒక 2 hours తర్వాత ఒక 1 hour తర్వాత హెయిర్కి షాంపూ అప్లై చేసుకోవచ్చు. మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాము, షాంపూ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఫాలో అయ్యే టిప్ వచ్చేసి హెయిర్ కోంబింగ్ అనమాట. సో జుట్టు దువ్వుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఇంత సింపుల్ సిల్లీ థింగ్స్ చెప్తున్నాను, డిస్కస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో మనం బేసిక్ టిప్స్ని ఇవి ఫాలో అవ్వకుండా మనం ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ తగ్గదనమాట, హెయిర్ రీగ్రోత్ అవ్వదు. సో మనం అనవసరంగా ఆ ప్రోడక్ట్స్ని బ్లేమ్ చేస్తుంటాం, అది యూజ్ చేశాను, ఇది యూజ్ చేశాను, దానివల్ల నాకు యూజ్ లేదని. కానీ మనం చేయాల్సిన ఇలాంటి సింపుల్ బేసిక్ టిప్స్ని కూడా మనం ఫాలో చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో సెకండ్ టిప్ వచ్చేసి హెయిర్ కోంబింగ్ అనమాట. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క రోజు జడలు వేసుకోవడానికి కూడా కంప్లీట్గా స్కిప్ చేసేసేదాన్ని అనమాట. అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు. లైక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉండేటప్పుడు మార్నింగ్ లేచి చదువుతూ ఇంకా మా అమ్మమ్మ కూడా టైట్గా జడలు వేసేదనమాట. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం పడుకొని లేచాక కూడా అవి అలాగే ఉండేవన్నమాట, అంత టైట్గా వేసేవారు. సో మ్యాక్సిమం నాకే కాదు, మీ అమ్మమ్మలో, నానమ్మలో, మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా అలా వేసుంటారు. కాబట్టి అలా వేసేటప్పుడు ఎగ్జామ్కి టైం అయిపోతుంది, ఇంకా జడ కూడా అవసరం లేదని చెప్పి స్కిప్ చేసేస్తూ ఉండేదాన్ని. కానీ చిన్నప్పుడు మనం తీసుకునే న్యూట్రియంట్స్ వల్ల, చెప్పాను కదా, మన జీన్స్ వల్ల, వీటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. సో యాజ్ వి గ్రో అప్ మనం ఇలా హెయిర్ కోంబింగ్ స్కిప్ చేసేయడం వల్ల, జుట్టును అలాగే వదిలేయటం వల్ల హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఒకేసారి మనం కంప్లీట్గా కోమ్ చేసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా డేలో 2 times హెయిర్ని ఖచ్చితంగా కోమ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం షాంపూ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెయిర్ కోమ్ చేసుకునే వెళ్ళాలి. ఇది మాత్రం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఎందుకో తెలీదు. బట్ కొంతమంది ఏంటంటే మనం హెయిర్ షాంపూ చేసుకునే ముందు జస్ట్ ఇలా హెయిర్ పోనీ కానీ ఏదైనా బ్యాండ్ ఇలా తీసేసి అలా షాంపూ చేసేసుకుంటారు. సో అలా కాదనమాట, డైరెక్ట్గా మనం హెయిర్ వాష్ చేసుకోవడానికి వెళ్ళే ముందు కొంచెం జస్ట్ ఒక సెకండ్ మనం కోమ్ చేసేసుకోవడం వల్ల హెయిర్ అనేది ట్యాంగిల్ ఫ్రీ అవుతుంది, మనకి జుట్టు చిక్కులు పడకుండా ఊడిపోకుండా ఉంటుంది అనమాట. కాబట్టి షాంపూ చేసుకోవడానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా హెయిర్ని కోమ్ చేసుకునే వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ షాంపూ అసలు ఎలా చేసుకోవాలి. షాంపూ అప్లికేషన్ కూడా మన హెయిర్ కేర్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో షాంపూ మనం అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్లో డైల్యూట్ చేసే అప్లై చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. సో మనం డైల్యూట్ చేయకుండా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంత షాంపూ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వేసి మొత్తం ఇలా రుద్దుతూ ఉంటాం కదా. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది షాంపూ కాన్సన్ట్రేట్ అయిపోయి ఇక్కడ ఎక్కువ షాంపూ ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఇక్కడికి ఇంకా షాంపూ మిగలదు కదా, మళ్ళీ తీసుకొని షాంపూ చేసుకుంటాం. సో దీనివల్ల హెయిర్ అనేది ఓవర్ డ్రై అయిపోతుంది, ఇందాక చెప్పినట్టుగా ఫ్లేక్స్ రావడం మొదలవుతుంది, ఫ్లేకీగా అయిపోతుంది, ఇంకా ప్యాచీగా ఉంటుంది. సో హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఇంకొక మనకి బోనస్ ఏంటంటే, హెయిర్ షాంపూ ఒకే దగ్గర అప్లై చేసేయటం వల్ల అక్కడ ఖచ్చితంగా మనకి హెయిర్ అనేది తొందరగా గ్రే అవుతూ ఉంటుంది అనమాట. సో వైట్ హెయిర్స్, ఆ ఏరియాలో వైట్ హెయిర్స్ ఎక్కువ రావడం మొదలవుతుంది అనమాట. ఎందుకంటే షాంపూలో ఉండే కెమికల్ మనం డైరెక్ట్గా హెయిర్ పైన అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ కెమికల్ అక్కడ రియాక్ట్ అయ్యి మనకి అక్కడే ఎక్కువ రియాక్ట్ అవుతుంది, మనం అక్కడే ఎక్కువ అప్లై చేస్తాం కాబట్టి అలాంటి టైంలో మనకి హెయిర్ గ్రేయింగ్ తొందరగా వస్తుంది. అండ్ ఆ ఏరియాలో పర్టికులర్గా మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నాం అక్కడే ఎక్కువగా హెయిర్ గ్రేయింగ్ వస్తుంది అనమాట. సో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. కొంతమందికి ఈ ఏరియాలో ఎక్కువ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఈ ఏరియాలో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దీనికి కారణం కూడా అదే అనమాట.
కాబట్టి ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి అప్పుడు అప్లై చేసుకోవడం వల్ల మొత్తం హెయిర్ అంతా కూడా ఈవెన్గా ఉంటుంది అనమాట. ఆయిలింగ్ అయిపోయింది, తర్వాత హెయిర్ కోంబింగ్ అయిపోయింది, షాంపూయింగ్ అయిపోయింది. అండ్ షాంపూ చేసుకునేటప్పుడు ఎలా షాంపూ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. మనలో చాలా మందికి ఈ భయం ఉంటుంది అనమాట. ఏంటంటే షాంపూ మనం ఆయిల్ అప్లై చేసాం కదా, సో షాంపూ కొంచెం తక్కువ అప్లై చేయడం వల్ల జిడ్డు వదులుతుందో లేదో, హెయిర్ అంతా జిడ్డుగా అనిపిస్తుందేమో, మనం ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ అప్లై చేసేస్తాము. ఎక్కువ నురగొస్తే ఓకే బాగా హెయిర్ విడిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో దీనివల్ల హెయిర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో మన జుట్టుకి ఎంత కావాలో, మన హెయిర్ లెంగ్త్ని బట్టి ఎంత కావాలో దానికి అంత మాత్రమే ఇవ్వాలి. ఏదైనా అతి సర్వదా వర్జేయత్ అని చెప్పినట్టు. సో ఆయిలింగ్ అయినా సరే మినిమల్గా ఉండాలి. ఎక్కువ వారంలో ఒక 3-4 రోజులు ఆయిల్ పెట్టేసుకోకూడదు. సో షాంపూ కూడా అలానే, మనకి షాంపూ అని మనకు కావాల్సినంత మాత్రమే మన హెయిర్కి అప్లై చేయాలి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెయిర్ షాంపూ చేసుకునేటప్పుడు ఎక్కువ నురగొచ్చేలాగా షాంపూ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా హెయిర్ క్లీన్ చేసుకున్నాము అనుకుంటాం, కానీ ఖచ్చితంగా కాదు. ఎక్కువ నురగొచ్చేసేలాగా క్లీన్ చేసుకోకూడదు. హెయిర్కి ఎప్పుడు కూడా మైల్డ్ షాంపూస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్న షాంపూస్ కానీ, లేదనుకుంటే ఎక్కువ నురగొచ్చే షాంపూస్ ఎప్పుడు హెయిర్కి మంచిది కాదు. సో వాటికి సూట్ అవ్వదు అనమాట. ద వే హౌ యూ వాష్ యువర్ హెయిర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే షాంపూ చేసేటప్పుడు జుట్టుతో యుద్ధం చేసినట్టుగా షాంపూ చేస్తారు అనమాట. ఇలా అనేస్తూ ఉంటారు. సో అది అస్సలు మంచిది కాదు. ఎప్పుడు మనం ఆయిలింగ్ చేసుకున్నా ఇలా మసాజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో షాంపూ కూడా ద సేమ్ వేలో చేసుకోవాలి. సో ఈ ఫింగర్స్ని, ఈ టిప్స్ని మాత్రమే యూజ్ చేసి చాలా మైల్డ్గా, చాలా ప్లెజెంట్గా షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ ఉండాల్సినవి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాము. సో ఈ హెయిర్ స్ట్రాండ్ ఒక్కొక్కటి కూడా ఎంత వాల్యుబుల్ తెలుసా. సో ఇలా మనం వాటితో యుద్ధం చేస్తే మనకి లైఫ్ లాంగ్ ఇవి ఉండవు. కాబట్టి చాలా కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఈ ఫింగర్ టిప్స్తో మాత్రమే షాంపూ చేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి కండిషనింగ్. షాంపూ చేసిన తర్వాత ఆబ్వియస్గా అందరం కండిషనింగ్ చేసుకుంటాము. సో ఇంకా మీలో కొంతమంది షాంపూ అప్లై చేశాక కండిషనింగ్ చేసుకొని వాళ్ళు కూడా, కండిషనర్ అప్లై చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. షాంపూ అప్లై చేశాక కండిషనర్ అప్లై చేయడం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్ టెక్స్చర్ని అది కాపాడుతుంది అనమాట. ఒకవేళ మనం ఏమైనా షాంపూ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అప్లై చేస్తున్నా కూడా కండిషనర్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో పెళ్ళైన కొత్తలో నేను అసలు హెయిర్ కండిషనర్, పెళ్ళైన కొత్తలో వరకు కూడా నేను హెయిర్కి కండిషనర్ అప్లై చేయలేదు. సో అలా పోవడం వల్ల నా హెయిర్కి చేసిన తర్వాత నా హెయిర్కి కొంచెం డిఫరెన్స్ అయితే నేను చూసాను. సో ఏ విధంగా అంటే, మనం కండిషనర్ అప్లై చేయకపోతే మన హెయిర్ ఫ్రిజీగా ఉంటుంది అనమాట. ఊరికే చిక్కు పడిపోతున్నట్టు, ఊరికే ఎగిరిపోతున్నట్టు, చెదిరిపోతున్నట్టు, మనం దువ్వుకున్నా కూడా హెయిర్ అలానే ఉంటుంది. సో నేను వీలైతే కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. సో కండిషనర్ అప్లై చేసిన తర్వాత మనకి హెయిర్ అనేది ట్యాంగిల్ ఫ్రీ అవుతుంది, చిక్కు పడడం తగ్గుతుంది, ఊడటం తగ్గుతుంది. సో హెయిర్ని మంచి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అనమాట. సో కండిషనర్ అంటేనే మన హెయిర్ని ఉంచాల్సిన కండిషన్లో, అంటే ఎంత మాయిశ్చర్ కావాలో అంత, ఎంత డ్రై కావాలో అంత, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఒక కండిషన్లో పెట్టేదే హెయిర్ కండిషనర్ ఏమో, అందుకే దానికి ఆ పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. సో కండిషనర్ ఇంకా ఎందుకు అంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు మన స్కిన్కి మనం కేర్ తీసుకుంటాం కదా. అయ్యేటప్పుడు సన్కి మనం ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు స్కిన్ ఎక్కడ ట్యాన్ అవుతుందో అని చెప్పి మన స్కిన్ పైన సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటికి వెళ్తూ ఉంటాం. మరి హెయిర్ పరిస్థితి ఏంటి? స్కిన్ ఎండ వల్ల డ్యామేజ్ అవుతుంది అంటే మరి హెయిర్ అవ్వదా? హెయిర్ కూడా ఖచ్చితంగా ఎండ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అవ్వకుండా మన హెయిర్ని కాపాడేదే కండిషనర్. సో మీరు కండిషనర్ అప్లై చేసుకుంటే కనుక మనకి సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సో దాన్ని మంచిగా కాపాడుతూ ఉంటుంది అనమాట. అండ్
ఇంకొక బేసిక్ మిస్టేక్ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, చాలా మంది బద్ధకస్తులు ఉంటారు కదా! మార్నింగ్ లేవడమే లేట్‌గా లేచేసి, ఇంకా పరిగెత్తి ఫాస్ట్‌గా రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటది. సో, మన హెయిర్ వాష్ చేసేసుకుంటాము. ఇంకా హెయిర్ తడిగానే ఉంటది. సో, ఆ వెట్ హెయిర్‌తోనే మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాము. సో, ఆ తడి జుత్తుతో మనం బయటికి వెళ్ళటం వల్ల హెయిర్ అనేది అంటే స్ప్లిట్ ఎండ్స్ ఒస్తదనమాట. స్ప్లిట్ ఎండ్స్ రావడానికి మెయిన్ రీజన్ తడి జుత్తుతో మనం ఎండకి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వడం. సో, అందుకే మన మమ్మీ వాళ్ళు కూడా ఒకప్పుడు ఏం చేసేవారంటే, మన హెయిర్‌ని కంప్లీట్‌గా నీరు కారకుండా తుడిచిన తర్వాత మాత్రమే మనకి బయట ఎండలోకి వెళ్ళి నించోమనేవారు. మీ అందరికీ గుర్తుందో లేదో. సో, మా మమ్మీ అయితే అలాగే చేసేది. హెయిర్‌ని కంప్లీట్‌గా మనకి చిన్నగా మాయిశ్చర్ లేకుండా కంప్లీట్‌గా తుడిచేసి తర్వాత మాత్రమే అప్పుడు మనం ఎండలోకి వెళ్ళి హెయిర్‌ని ఆరపెట్టుకునేవాళ్ళం అనమాట. సో, తడిగా నీరు కారుతున్న జుత్తుతో ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు. సో, ఇలా వెళ్ళటం వల్ల హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతూ ఉంటది. సో, ఇది కూడా మనకి తెలియకుండా చేసే ఒక చిన్న మిస్టేక్. దీనివల్ల పెద్దగా నష్టపోతాము. స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయంటే అక్కడి వరకు కూడా మనం హెయిర్‌ని ఖచ్చితంగా ట్రిమ్ చేయాల్సిందే. అండ్ చేయడం కూడా మంచిదే. బేసిక్‌గా హెయిర్ కేర్‌లో మనం మంత్లీ వన్సో లేదంటే 2 మంత్స్‌కి ఒకసారో హెయిర్‌ని ట్రిమ్ చేసుకుంటూ ఉంటేనే మనకి రీగ్రోత్ బావుంటదనమాట. సో, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి రెడ్యూస్ అవుతూ ఉంటదనమాట. సో, ఈ మధ్య ఇంకా మనకి స్టైలింగ్ ప్రాసెసెస్ ఎక్కువ అయిపోయాయి కదా! సో, దీనివల్ల ఏంటంటే మనకి నైట్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటాము. షాంపూ వాష్ చేసేసుకుంటాము. హెయిర్ డ్రై అయిన తర్వాత చక్కగా మనం హెయిర్‌ని స్ట్రెయిటన్ చేసేసుకుంటాము. సో, సింపుల్‌గా హీట్ ప్రొటెక్టెంట్ పెట్టాం కదా! కాబట్టి హెయిర్ మనం స్ట్రెయిటన్ చేసుకున్నా కూడా పర్వాలేదు హీట్ అప్లై చేసినా అనుకుంటాము. దీనివల్ల హెయిర్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతది. మనం కండిషనర్ అప్లై చేసుకోకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ పెట్టాము అంటే గనక హెయిర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతది. కాబట్టి ఈ అన్నింటికి కూడా ఫస్ట్ స్టెప్‌లో మనకి ఆయిలింగ్ ఉంటే, సెకండ్ స్టెప్‌లో ఖచ్చితంగా కండిషనింగ్ మాత్రం ఉండాలి. షాంపూ అయ్యాక కండిషనింగ్ ఉండాలి. సో, కండిషనర్ పెట్టిన తర్వాత మనం ఏమైనా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అప్లై చేసుకొని మనం హెయిర్ అనేది ఐరనింగ్ చేసుకోవచ్చు. హెయిర్ ఐరనింగ్ కానీ, హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ చేసుకోవచ్చనమాట. సో, కొంతమంది మాకు షాంపూ కొనటానికే సరిపోతుంది. ఇప్పుడున్న ప్రొడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. మరి కండిషనర్ ఇవన్నీ మేము ఎక్కడ తీసుకురాగలం? ఎక్కడ కొనగలం? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, కండిషనర్ అంటే మనం ఏదో ఒక బ్రాండ్ కండిషనర్ మాత్రమే యూజ్ చేయాలన్న అవసరం ఏం లేదు. ఇంట్లో ఉండే మన కిచెన్ ఐటెమ్స్‌ని కూడా మనం మంచి కండిషనర్స్ లాగా యూజ్ చేయొచ్చు. సో, ఎలా అనుకుంటున్నారా? ఒక మెత్తగా పండిపోయిన అరటి పండుని హెయిర్‌కి పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే మనం పెరుగులో మెంతులు నానపెట్టి నైట్ అంతా సో మార్నింగ్ ఇది మిక్సీ వేసేసి ఇది గ్రైండ్ చేసేసుకొని సో ఆ మిక్స్చర్ని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెయిర్‌కి ఇంకా మనకి డ్రైగా ఉంటుంది, మాయిశ్చర్‌గా చూసుకోవాలి అనుకుంటే గనక మనం ఖచ్చితంగా అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. అలోవెరా జెల్ వల్ల మనకి హెయిర్ అనేది మంచిగా మాయిశ్చర్డ్‌గా ఉంటది. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలోవెరా జెల్ స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ ఒక మంచి మాయిశ్చర్ బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, మీరెవరైనా కావాలనుకుంటే అలోవెరా జెల్ కూడా ట్రై చేయండి. ఒక 1 అవర్‌లో మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నారు అనేటప్పుడు ఈ ప్యాక్స్ ఏమైనా అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకుంటే గనక హెయిర్ మంచి కండిషన్‌లో ఉంటుందన్నమాట. మన స్కిన్‌కి మనం డే అండ్ నైట్ కేర్ తీసుకున్నట్టే మన హెయిర్‌కి కూడా డే కేర్ ఇంకా నైట్ కేర్ 2 ఉంటాయి తెలుసా? మార్నింగ్ కేర్ ఇందాక చూసాం కదా, మరి నైట్ కేర్ ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు మీరు హెయిర్‌ని టైట్‌గా టై చేసుకొని పడుకుంటున్నారా? లేదు అనుకుంటే ఇలా లూజ్ హెయిర్‌తో పడుకుంటున్నారా? 2 తప్పేనండి. సో మనం లూజ్ హెయిర్‌తో పడుకున్నట్టయితే మనకి హెయిర్‌కి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అదే కంప్లీట్‌గా టైట్‌గా టై చేసుకొని పడుకున్నట్టయితే మనకి కుదుళ్ళన్నీ కూడా ఆ స్ట్రెంగ్త్ వదిలిపోతుందనమాట. కుదుళ్ళు స్ట్రెంగ్తనింగ్ అనేది తగ్గుతుందనమాట. కాబట్టి ది బెస్ట్ థింగ్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు జడ వేసుకొని పడుకుంటే అసలు సమస్యే ఉండదు. సో నేను బేసిక్‌గా ఈ హెయిర్‌కి కేర్ ఎప్పుడు అంత పర్టిక్యులర్‌గా తీసుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, నాకు జీన్స్ వల్ల హెయిర్ చాలా బాగుండేది. ఎప్పుడు కూడా నాకు హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం అస్సలు లేదు. కోవిడ్ తర్వాత ఒక 2 ఇయర్స్ నుంచి
నాకు హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో అప్పుడు నేను సర్వే చేయడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? సో నేను చేసే బేసిక్ హెయిర్ కేర్‌లో ఈ కొన్ని మిస్టేక్స్‌ని నేను నోటీస్ చేశాను. సో ఆ మిస్టేక్స్ మీరెవరు ఖచ్చితంగా చేయకండి. మీరన్నా అట్‌లీస్ట్ జాగ్రత్త పడండి. ఇవన్నీ సర్వే చేసి మిస్టేక్స్ ఎక్కడున్నాయి అనేది తెలుసుకోవడానికి నాకు ఒక 2 ఇయర్స్ అయితే టైం పట్టిందనమాట. ఈ లోపల ఆల్రెడీ చూసారా నాకు ఎకరం ఊడిపోయింది ఇదంతా కూడా. సో ఇదంతా మీరు చూసినట్టయితే నాకు పాపిడి అసలు ఇలా ఉండేది కాదనమాట. ఇంత స్కిన్ కనిపించేలా అసలు ఉండేది కాదు. చాలా దట్టంగా హెయిర్ ఉండేదనమాట. సో నేను నా హెయిర్‌ని చాలా వరకు నష్టపోయాను. కాబట్టి ఇక నుంచైనా నేను హెయిర్‌కి కేర్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. అన్ని సర్వేలు చేశాను. సో మీకు అవన్నీ ఎటువంటి శ్రమ లేకుండా మీ వరకు తీసుకురావాలి. మీరెవరు హెయిర్ డ్యామేజ్ కానీ, హెయిర్ ఫాల్ వల్ల కానీ ఇబ్బంది పడకూడదు అని నేనైతే కోరుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను హెయిర్ కంప్లీట్‌గా గుండు చేపిచ్చేద్దాం అనుకున్నాను. అంత ఎక్కువ హెయిర్ ఫాల్ అనమాట. సో ఒకవేళ గుండు చేపించుకుంటే మళ్ళీ రీసెట్ అవుతదేమో హెయిర్ అని ఇలా చాలా ఆలోచించాను. చాలా ఎక్కువ కొంచెం స్ట్రెస్ అయ్యేదాన్ననమాట ఈ హెయిర్ ఫాల్ వల్ల. సో మొత్తానికి ఈ టిప్స్ అన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా నా హెయిర్‌కి నేను కేర్ తీసుకొని మళ్ళీ నా హెయిర్ గ్రోత్‌ని రీసెట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పటి వరకు చేస్తే గనక ఖచ్చితంగా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. చేయకుండా మీ హెయిర్ గ్రోత్ మీ ఉన్న హెయిర్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకవేళ మీ హెయిర్ ఫాల్ అవుతుంటే టిప్స్‌ని ఫాలో చేస్తే హెయిర్ హ్యాపీగా రీగ్రో కూడా అవుతదనమాట. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్జెంట్‌గా ఈ వీడియోని పంపించేసేయండి. సో వాళ్ళు ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయకుండా మన వాళ్ళనే కాదు వాళ్ళ జుట్టును కూడా కాపాడేద్దాం. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గైస్.